మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ఈ సరూర్ నగర్ లో దారుణం జరిగింది. అంటే భర్తని భార్య చంపేసి మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడం జరిగింది. అలాగే ఇంచుమించుగా కుకట్పల్లిలో కూడా ఒక భర్తను భార్య చంపేయడం జరిగింది. ఈ సరూర్ నగర్ లో జరిగిన ఇది అలాగే కుకట్పల్లి దీన్ని ఇద్దరిని కేసుని ఎలా చూడాలి, ఈ కేసు గురించి వివరాలు ఏంటి సార్? సరూర్ నగర్ లో మళ్ళీ ఒక భార్య, ఈ మధ్యకాలంలో భార్యలు భర్తలను చంపేసే కేసులు మనం ఎక్కువ చెప్పుకుంటున్నాం. సో ఎక్కువ జరుగుతున్నాయి కూడా. నిన్న కూడా కుక్కట్పల్లిలో కూడా ఒక భార్య భర్తను చంపడానికి సీరియస్ గా ప్రయత్నించి ఫెయిల్ అయింది. బట్ భర్త ఇప్పటికి కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. సో దాదాపు రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన మనకి బయటకు వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సరూర్ నగర్ లో ఇదొక విచిత్రమైన హత్యగా మనం చెప్పుకోవచ్చు. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సిఐ సైదిరెడ్డి వివరాలు వెల్లడించాడు. ఆయన చెప్పేది దాని ప్రకారం ఏంటంటే, నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం మాదారం అనే గ్రామానికి సంబంధించి భార్యాభర్తలు. అతని పేరు జల్లెల శేఖర్ అని, ఆయన 40 ఏళ్ళు. ఆ భార్య పేరు చిట్టి, ఆ అమ్మాయికి 35 ఏళ్ళు. వీళ్ళిద్దరూ కొంతకాలం క్రితం హైదరాబాద్ లో బతుకుదామని హైదరాబాద్కు వచ్చి సరూర్ నగర్ లో కోదండరామ్ నగర్ రోడ్ నంబర్ 7 లో ఇల్లు తీసుకొని ఉంటున్నారు. నిజానికి భార్య చాలా బాగా చూసుకునేది. ఆమెకి 2 పిల్లలు. బాబేమో ఇంట్లో ఉంటాడు, ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు. పాపేమో గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. సో భర్త డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈమె ఒక బట్టల షాప్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంది, చిట్టి అని ఆవిడ. అయితే మొన్న ఏం జరిగిందంటే, అర్లీ మార్నింగ్ 100కి కాల్ వచ్చింది అనమాట. పోలీసులు బీట్ ఉంటారు కదా, 100కి కాల్ వచ్చింది. కాల్ వస్తే చిట్టి కాల్ చేసింది, ఇలాగా మా భర్త చనిపోయాడండి, రాత్రి ఎవరితోనో గొడవపడి వచ్చాడు, పడుకున్నాడు, తెల్లారేసరికి నిద్ర లేవలేదు, నాకు భయంగా ఉంది సార్, ఏమైందో తెలియదు అన్నట్టుగా ఆమె ఫోన్ చేసింది. మామూలుగా పోలీసులు ఇలాంటి జరిగినప్పుడు ఇమీడియట్ గా స్పందించి వచ్చారు. చూస్తే తలకి గాయం ఉంది. ఏందమ్మా తలకి గాయం ఉంది అంటే, అవును సార్, రాత్రి గొడవ జరిగిందని చెప్పాను కదా, బయట ఫ్రెండ్స్ తో గొడవ జరిగిందని చెప్పాడు, నేను హాస్పిటల్కి వెళ్దామన్నాను, అవసరం లేదులే, తగ్గిపోతుందని పడుకున్నాడు సార్, నేను ఇంకా ఈయన తాగేసి వచ్చినట్టున్నాడులే అనుకొని గొడవపడి, ఎక్కడో తాగేసి వచ్చి గొడవ పడుతుంటాడు అప్పుడప్పుడు, అలానే అనుకొని నేను గమ్మున పడుకున్నాను సార్, తెల్లారితే లేవలేదు సార్ అని ఈమె అమాయకం చెప్పింది. సో కానీ పోలీసుల గాయం జరిగిన పద్ధతి, అతని పెనుగలాడినట్టుగా అక్కడ గుర్తులు, అవన్నీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అనుమానం వచ్చింది. దాంతో ఈవిడిని వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి లేడీ కానిస్టేబుల్ కొంతగా హార్ష్గా డీల్ చేసి ఆమెను గట్టిగా ప్రశ్నించడంతో ఆమె అసలు విషయం బయటకు చెప్పింది. సో ఇది ఏం జరిగిందంటే, ఈమె ఎప్పుడైతే బట్టల షాప్ లో పనిచేస్తుందో అక్కడ హరీష్ అనే ఒక అబ్బాయి ఈమెకి పరిచయం అయ్యాడు. సో ఈమె పెళ్ళయి వీళ్ళకి దాదాపు 16 ఏళ్ళు అవుతుంది. 2009లో పెళ్ళయింది. 2 బిడ్డలు పుట్టిన తర్వాత భర్తకి ఈమెకి మధ్య పెద్దగా రొమాన్స్ కావచ్చు, లేకపోతే ఎమోషనల్ రిలేషన్షిప్ అనేది ఒక మెకానికల్ గా మారిపోయింది. భర్త ఏదో తన డ్యూటీలో పిల్లలకి సంపాదించి పెట్టడానికి తన బాధలు తను పడుతూ బయటికి వెళ్ళిపోతున్నాడు ఎక్కువగా. ఈమెమో ఇక్కడ ఈ అబ్బాయి హరీష్ ఏమో బాగున్నాడు, యంగ్ గా ఉన్నాడు, తనంటే బాగా ఇష్టపడుతున్నాడు. అలాగా మెల్లగా హరీష్ తో అఫేర్ స్టార్ట్ అయింది. అఫేర్ స్టార్ట్ అయ్యి భర్త బయటకు వెళ్ళినప్పుడంతా వీళ్ళిద్దరూ ఇంట్లోనే కలవడం. చిన్న బాబు ఉన్నాడు కాబట్టి వాడిని ఒక రూమ్ లో పడుకోబెట్టేసి వీళ్ళిద్దరూ హ్యాపీగా నైట్ ఎంజాయ్ చేయడం. ఇలాగా ఈమె ఒక అడ్వెంచరస్ లైఫ్. ఈ అబ్బాయి మధ్యలో షాప్ అయిపోయినాక వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికైనా సరదాగా బయటకు వెళ్ళి రావడం, హోటల్లో పోయి భోజనం చేయడం, లేకపోతే అవుటింగ్కి వెళ్ళడం, తన బైక్ మీద ఈ అమ్మాయిని తిప్పడం, ఇలాగా ఈమెకు ఒక అడ్వెంచర్ రొమాంటిక్ లైఫ్ దొరికింది. అయితే భర్తకి ఇది జనరల్ గా నేను చాలాసార్లు చెప్తుంటాను, మామూలుగా ఇవాళ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి దాచిపెట్టడం చాలా చాలా డిఫికల్ట్. గతంలో కూడా డిఫికల్టే, కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చినాక ఇంకా ఈజీ అనమాట. ఫోన్లు చెక్ చేసినా కూడా తెలిసిపోతుంది. సో అలాగా మొత్తానికి భర్తకైతే అనుమానం వచ్చేసింది, డౌట్ వచ్చేసింది. ఆ తర్వాత కొంత నిఘా పెట్టాడు. నిఘా పెట్టినాక ఆ మెసేజ్లు పెట్టుకోవడం, కాల్స్ ఇవన్నీ చెక్ చేసినాక అతనికి కన్ఫర్మ్ అయిపోయింది ఈ అమ్మాయి కొలీగ్తో అఫైర్ పెట్టుకుందని.
కొంతవరకు ఫాలో అయ్యాడు. ఆ షాపు దగ్గర ఉండడం, వీళ్ళిద్దరు బయటకు వచ్చిన టైంకి ఫాలో అయితే వీళ్ళిద్దరు కలిసి బయటికి తిరగడం, ఇవన్నీ క్లోజ్గా ఉండడం, ఇవన్నీ అర్థమైపోయినాక భర్త నిలదీశాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, నువ్వు ఇలా అఫైర్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పాడు. దాంతో ఆమె నాకు అతని ఫ్రెండ్ మాత్రం మాకు అఫైర్ లేదని ఆమె అనడం, ఇలాగా వీళ్ళిద్దరి మధ్య బాగా గొడవలు అనేవి మొదలైనవి. సో ఈ గొడవల్లో అతను అనుండొచ్చు, లేకపోతే అంటే నువ్వు ఇలా ఉంటే నీ సంగతి నేను తెలుస్తాను, ఏదో కోపంగా మాట్లాడి ఉండొచ్చు. అదొక యాంగిల్ అని చెప్తున్నారు. రెండవది ఏంటంటే ఇతను తెలిసిపోయింది కాబట్టి ఇతను ఉంటే మనకి ప్రమాదం, మనం హాయిగా ఎంజాయ్ చేయలేం అని వీళ్ళు డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. సో దాంతో చంపేయాలని డిసైడ్ అయ్యారు వీళ్ళు. దాంతో నిర్ణయం చేసిందంటే ఆమె ఇతను నిద్రపోయినాక హరీష్ ఫోన్ చేసింది, ఇలాగ నిద్రపోతున్నాడు, నువ్వు వచ్చేసేయనిది. మరి బాబు ఉన్నాడు కదంటే, బాబుని నేను ఇక్కడ గణేష్ మండపం ఉంది అక్కడ తీసుకెళ్ళి పడుకోబెట్టి వచ్చేస్తాను అని చెప్పింది. సో ఈ బాబుని తీసుకెళ్ళి వీధిలో ఉండే గణేష్ మండపం, అక్కడ రాత్రంతా కూడా కొంతమంది పడుకోవడం అక్కడే ఉంటారనమాట. మెల్లగా అక్కడ పోయి కూర్చొని కాసేపు ఇక్కడ పండుకుంటానని ఏడుస్తున్నాడు మా వాడు అని చెప్పి వాళ్ళకి చెప్పి, అక్కడ ఎవరికో ఒక బాబుకి చెప్పి మా వాడు 3 రోజుల నుంచి గొడవ చేస్తున్నాడు, నేను ఎక్కడ పోయి పడుకుంటాను అని చెప్పి వాడిని అక్కడ పడుకోబెట్టేసి వచ్చేసింది. వచ్చేసి వీడికి మెసేజ్ పెట్టింది, అంతా లైన్ క్లియర్, నువ్వు వచ్చేయని. సో వీడు వచ్చాడు. ఇద్దరు కలిసి అతన్ని ఊపిరాడకుండా గొంతు ఈవిడ ముక్కు దగ్గర మూసుకుంటే ఇతను గొంతు పిసుకడానికి ట్రై చేశాడు. కానీ అతను మెలకు వచ్చేసి అతను గట్టిగా వీళ్ళు ఊహించని రీతిలో పెనగలాడడం మొదలు పెట్టాడు వీళ్ళిద్దరితో. దాంతో వీళ్ళకి భయమైంది, అతను ఏమన్నా తప్పించుకుంటాడేమన్నా భయమైంది. దాంతో ఇతను లవర్ ఏమో అతనితో పెనుగులాడుతూ గట్టిగా ఫైట్ చేస్తుంటే ఈవిడ ఏం చేసిందంటే, అక్కడ డంబెల్ ఉంది, ఎక్సర్సైజ్ చేస్తుంటాడు హస్బెండ్, ఆ డంబెల్ తీసుకొని అతని తల మీద కొట్టింది భార్య. కొట్టేసరికి ఇంకా అతను గాయం అయిపోయి అతను పడిపోయాడు. దాంతో గొంతు బిసికేశారు. సో అతను చనిపోయాడు. చనిపోయినాక హరీష్ అనేవాడికి భయం అయిపోయింది, ఇదేమన్నా లీక్, ఎందుకంటే అతను ప్లాన్ లో లేదనమాట. డంబెల్తో కొట్టడం అనేది ప్లాన్ కాదు. ప్లాన్ ఏంటంటే గొంతు పిసికి చంపేయాలనేది ప్లాన్. సో ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు డంబెల్తో గాయం అయిపోయింది. రేపు పొద్దున బంధువులకి వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చూస్తారు కాబట్టి అబ్బాయికి భయపడి ఆ అబ్బాయి పారిపోయాడు. ఈమెకి కూడా ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు బంధువులతో రేపు తెలుస్తుంది, మళ్ళీ పోలీసులకు చెప్తారు. దాని బదులు మనమే ముందుగా పోలీసులకు చెప్పి, ఇతను ఎందుకంటే తాగుతూ ఉంటాడు, అప్పుడప్పుడు తాగి ఇతను గొడవలు కూడా వేసుకుంటాడు కాబట్టి ఈ సాగు చెప్పేసి మనం తప్పించుకోవచ్చు అని ఈమె ప్లాన్ చేసి, ఈమె 100కి ఫోన్ చేసి, ఈ సార్ ఆయన తాగేసి ఎవరితోనూ గొడవపడి తలకు దెబ్బ తగిలించుకొని వచ్చాడు, నేను అడిగితే కూడా హాస్పిటల్కి వెళ్తా ఉంటే కూడా వద్దు అన్నాడు, తెల్లారితో చనిపోయినాడు అని చెప్పింది. సో అలా పోలీసులకి అనుమానం వచ్చి తెలిపోయింది. సో ఇప్పుడు ఆమె ప్లాన్ ఏంటంటే 2 ఎందుకు చంపింది అనే దానికి కారణాలు ఏంటంటే, ఒకటి విడాకులు ఇవ్వనన్నాడు నా భర్త, విడాకులు ఇచ్చి నేను నా లవర్తో ఉందాం అనుకున్నాను, పిల్లలు ఉన్నారు, నువ్వు విడాకులు తీసుకొని నీ పాటికి నువ్వు నీ లవర్తో ఎంజాయ్ చేస్తే పిల్లల్ని ఎవరు పెంచాలి, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, ఇవన్నీ భర్త మాట్లాడాడు. సో విడాకులు అనేవి రావు. రెండోది ఏంటంటే, భర్తను చంపితే అతనికి పేరుతో ఇల్లు ఏదో ఉంది, సో అది మన వశం అవుతుంది, పిల్లలకి ఇంక భర్త పోయినాడు కాబట్టి పిల్లలకి వస్తుంది అనేది వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది అన్నమాట. ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 50,000 మంది స్త్రీలు ఎవ్రీ ఇయర్ మర్డర్కి గురవుతున్నారు. అందులో 60% అంటే 30,000 మందికి పైన భర్తలు చేస్తున్న హత్యలే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే, భార్యలు భర్తలను చంపినప్పుడు అది పెద్ద వార్తగా కనబడుతుంది. అయితే విత్ ఇన్ ద క్రైమ్ బై ఉమెన్ అనే డేటా, విత్ ఇన్ ద డేటా తీసుకున్నప్పుడు మాత్రం స్త్రీలు క్రైమ్ కొద్దిగా పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్.